అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం స్వాతి శ్రీపాద గారు రచించిన స్వర్గసీమ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అలవాటుగానే 4కి ఇంకా 2 నిమిషాలు ఉండగానే మెలకువ వచ్చింది డాక్టర్ వసుధకు. వెంటనే లేచి కూర్చోలేదు. తల తిప్పి చూసింది. రిమోట్ అందుకొని లైట్ ఆన్ చేసి పక్కనే ఉన్న సెల్ ఫోన్లో టైం చూసుకుంది. 3:58. ఖచ్చితంగా రోజు ఇదే సమయానికి ఎలా మెలకు వస్తుందో ఇప్పటికీ అర్థం కాదు. విశాలమైన ఆ బెడ్రూమ్ వసుధకు మాత్రమే సొంతం. పక్కన గెస్ట్ బెడ్రూమ్ శంకర్ వాడుకుంటాడు. లేచి బ్రష్ చేసుకుని అలవాటుగా స్నానం ముగించింది. యథావిధిగా పూజా కార్యక్రమం, వినాయక స్తోత్రం, లలితా సహస్రనామాలు, సాయిబాబా ప్రార్థన, శివలింగాష్టకం, ఒక్కో దేవుడికి దీపారాధన, నైవేద్య సమర్పణ పూర్తయ్యేసరికి 8. ఈలోగా మధ్య మధ్యలో వెళ్లి పిల్లలను నిద్రలేపి రైస్ కుక్కర్లో అన్నం, ప్రెషర్ కుక్కర్లో పప్పు పెట్టి వచ్చేది. పిల్లల హోంవర్క్ చెక్ చేశాడు శంకర్. వాళ్ళను చెరో బాత్రూంలోకి స్నానానికి పంపాడు. వసుధ వంటగదిలోకి అడుగుపెట్టింది. ఫ్రిడ్జ్లో కూరగాయలు ఏమున్నాయో చూసి బెండకాయలు బయటకు తీసి కొలాండర్లో కడిగి పెట్టింది. చిన్న గిన్నెలో సాంబార్ కోసం చింతపండు వేసి కెటిల్లో వేడినీళ్లు ఉంపింది. క్యారెట్ ఒకటి, మిగిలిపోయిన గుమ్మడి ముక్క, ఒక ములక్కాడ, వంకాయ, టొమాటో కడిగి పెద్ద సైజు ముక్కలు చేసి పక్కన ఉన్న కిచెన్ స్టాండ్లోంచి ఒక చిలకడ దుంప కూడా అందుకుంది. ఓ చూపు ఓరగా కుక్కర్ వైపు విసిరి, ఇలా సిమ్లో పెడితే ఇహ అయినట్టే అనుకుంటూ హైలోకి మార్చిందో లేదో వెంట విజిల్స్. పప్పులో నీళ్లు పొంగి స్టవ్ మీదంతా పరుచుకోవటం. అది రోజు జరిగే వ్యవహారమే. సింక్ నిండా అంట్లు పడి ఉన్నాయి. పని మనిషి వస్తుందో రాదో తెలీదు. సరిగ్గా 8:30 కల్లా పిల్లల స్కూల్ బస్ వస్తుంది. ఈలోగా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టి లంచ్ ప్యాక్ చేసి ఇవ్వాలి. 9కి ఇంట్లో బయలుదేరితే తప్ప తను సమయానికి ఆస్పత్రికి చేరుకోలేదు. చివరిగా శంకర్ అడవిలా వదిలేసిన ఇల్లు సర్దుకొని 10:30కు వెళ్తే రాత్రి షాప్ మూసి వచ్చేసరికి 10 అవుతుంది. చేస్తున్న ఉద్యోగంలో ఎదుగు బొదుగు లేదని అది వదిలేసి పెళ్లైన 4 హోల్సేల్ టెక్స్టైల్స్ బిజినెస్ మొదలుపెట్టాడు. ఎంత పనివాళ్లు మేనేజర్లు ఉన్నా స్వయంగా చూసుకోక తప్పదు. వసుధ వెళ్లే వరకు తన వెంటనే ఉండి అన్ని విధాలా సహాయపడుతూనే ఉంటాడు. వసుధ చపాతీలు చేస్తుంటే శంకర్ గబగబా 4కి లంచ్ ప్యాక్ చేశాడు. పిల్లలకు గబగబా ఇడ్లీలు ప్లేట్లో పెట్టి ఇచ్చాడు. వాళ్లను స్కూల్ బస్టాప్లో దింపి వచ్చేసరికి వసుధ అద్దం ముందు నిలబడి లిప్స్టిక్ సరిచేసుకుంటోంది. దీనికి మాత్రం తక్కువేం లేదు. మనసులోనే విసుక్కున్నాడు శంకర్. వేడివేడిగా తీరిగ్గా కాఫీ తాగుతుంటే హై హీల్స్ చప్పుడు చేస్తూ వచ్చింది వసుధ. కళ్ళు తిప్పుకోలేని అందం. దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు దాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో ఆమెకి బాగా తెలుసు. ఎంత ఎమర్జెన్సీలోనూ ఎక్కడ ఆమె గెటప్లో లోటు కనబడదు. ఆ అందం చూసే కదా మనసు పారేసుకున్నది. ఓకే శంకర్, టైం అయింది అన్నట్టు విశాల రానని ఫోన్ చేసింది. ప్లీజ్ నువ్వే వెళ్లేలోగా డిష్ వాషర్ లోడ్ చేసి ఆన్ చేసి వెళ్ళు. ఎలాగూ కిచెన్ సర్దేశావుగా అంటూనే బయటకు వెళ్ళింది. నిర్లిప్తంగా కూర్చున్నాడు శంకర్. 5 నిమిషాలు కూడా గడవకముందే ఫోన్. శంకర్, సోఫాలోనే కూర్చొని నిద్రపోతున్నావు కదూ, లేచి కిచెన్ ఒకసారి క్లీన్ చేయి. నేను 3-4 లోపలే వచ్చేస్తాను. రాత్రంతా ఆ దిక్కుమాలను టీవీ చూస్తూ కూర్చుంటావు. సరేలే అంటూ ఫోన్ కట్ చేసి లేచాడు. లేదంటే తన హాస్పిటల్ చేరే వరకు ఆ ప్రవచనాలు సాగుతూనే ఉంటాయి. లేచి ఒకసారి ఓపెన్ కిచెన్ వంక చూపు తిప్పాడు. చిందర వందరగా మూతల్లేకుండా వదిలేసిన వంటలు, చపాతీ పీట కర్ర ఒక పక్కన, ప్లాట్ఫామ్ మీద వదిలేసిన కూరగాయలు, పోపుల పెట్టె, మూత తీసి వదిలేసిన నూనె గిన్నె. ప్రాణం ఉస్సూరుమంది. కొంతలో కొంత ఇదివరకు వసుధ ఇలా ఉండేది కాదు. 6ంటికి లేచినా చకచకా పనులన్నీ చేసేది. పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేది. అప్పట్లో పిల్లల బాగోగులు చూసుకునేందుకని వారానికి 3 రోజులే ఆస్పత్రికి వెళ్లేది. పొద్దున్న కుదరకపోతే సాయంత్రాలు అందరి ఇష్టాలకు తగ్గట్టు వంట చేసేది. పిల్లలతో ఇల్లు చాలటం లేదని అపార్ట్మెంట్ వదిలి ఈ విల్లా కొనుక్కున్నాకే మొదలైంది. నిజమే, అక్కడ ఉండేవారంతా హై సొసైటీకి చెందిన వ్యాపారస్తులు, బుల్లితెర ఆర్టిస్టులు, 2 చేతుల సంపాదించే పెద్ద మనుషులు. 1-2 డాక్టర్లు, హైకోర్టు లాయర్లు. పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్లో వేశారు. వసుధ సొంత క్లినిక్ ఓపెన్ చేసింది.
చాలా దూరమే, దాదాపు 40 కిలోమీటర్ల దూరం. పొద్దున 9 కల్లా వెళ్తే సాయంత్రం 7 దాటాకో వస్తుంది. వచ్చాక కూడా ఆన్లైన్ కన్సల్టింగ్ అంటూ రాత్రి 10 వరకు బిజీగానే ఉంటుంది. పిల్లలకు స్కూల్లోనే ట్యూషన్స్. 7ంటికి ఇంటికొస్తారు. ఇహ తప్పక ఒక ఫుల్ టైం సర్వెంట్ను, ఒక వంట మనిషిని కుదుర్చుకున్నారు. సరిగ్గా 2 నెలలు కూడా సవ్యంగా సాగలేదు. ఇంట్లో దినవారీ సరుకులే కాకుండా ఖరీదైన చీరలు, చిన్న చిన్న వెండి బంగారపు వస్తువులు, కూలింగ్ గ్లాసెస్ మాయమవటంతో వాళ్లతో గొడవలు పెట్టుకోలేక మాన్పించేశారు. అయినా అదెప్పుడు ఎలా మార్పొచ్చిందో కాని ఉన్నట్టుండి వసుధకు ఇంత విపరీతమైన భక్తి శ్రద్ధ ఎలా వచ్చాయో. రోజు పొద్దున 2-3 గంటలు, శని ఆదివారాలు గుళ్ళు గోపురాలు, లేదా ఎవరింట్లోనో పూజ అంటూ వెళ్లటం. శంకర్కు చిన్నప్పటి నుండి ఇంట్లో పనే అలవాటు లేదు. ఇప్పుడు చెయ్యక తప్పని స్థితి. సరిగ్గా గంట పట్టింది డిష్ వాషర్ లోడ్ చేసి కిచెన్ క్లియర్ చేసేసరికి. 10:30 కల్లా బయలుదేరాలి. కనీసం 11కైనా అక్కడుంటే మంచిది. యజమాని సక్రమంగా ఉంటే కదా పనివాళ్లకు క్రమశిక్షణ అబ్బేది. మొదట్లో అంతగా పట్టించుకోలేదు కాని తెలియకుండానే వసుధలో మార్పు జీవితాలనే మార్చేసింది. పక్క విల్లాలో కామేశ్వరి పరమ భక్తురాలు. వారానికి 7 రోజులు ఆమెకి 7 వారాల దేవుళ్లు ఉన్నారు. ప్రతిరోజు వారి వారి అష్టోత్తరంతో మొదలై అభిషేకాలు, సహస్రనామాలు జరగవలసిందే. వాళ్ళాయన పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడు. రోజు నైవేద్యాల వంటలు, ప్రసాదాల పంపకాలు. ఒక ఆదివారం ఎప్పటిలా ఆలస్యంగా లేచే అలవాటు కొద్దీ 9 అయినా మంచి నిద్రలో ఉన్నప్పుడు గనగనలాడిన గంట అతని నిద్ర చెడగొట్టింది. ముందు పక్కింట్లో కావచ్చనుకున్నాడు కాని కాసేపటికి తెలిసొచ్చింది అది తమ ఇంట్లోనేనని. గబుక్కున లేచి చూస్తే దేవుడి గదిలో వసుధ. ఏదో అడగబోయాడు. మాట్లాడవద్దన్నట్టుగా సైగ చేసింది. వెళ్ళి మళ్లీ పడుకున్నాడు. ఆ ఆదివారంతో ఆగలేదు. పక్కింటి ఆవిడ వసుధకు పూనిందా అనుకున్నాడు. రోజు అదే వరస. పోనీలే తనిష్టం అనుకున్నాడు. శనివారం మధ్యాహ్నం వరకే క్లినిక్. కాని వసుధ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటుంది. ఆదివారం మొత్తం ఆంజనేయుడికి, సూర్యనారాయణమూర్తికి అంకితం. ఇది వరకులా ఆదివారాలు బయట తినడాలు, సినిమాలు లేవు. పిల్లలు శంకర్ ఇంట్లో నలుగురు కలిసి తిని ఎన్నాళ్లయిందో. అదృష్టం, 2 మగపిల్లలే. అవి చాలవన్నట్టు ఇంట్లోనూ పెద్ద ఎత్తున పూజలు, సంతర్పణలు. ఎవరికోసం చేస్తున్నాను శంకర్? మన కోసం, మన పిల్లల కోసమే కదా అనేది. దేవుడి పేరిట ఇంత ఖర్చు అవసరమా అని అడగాలనిపిస్తుంది కాని వెంటనే వచ్చే సమాధానం అతనికి తెలుసు. నిన్ను అడగటం లేదుగా, నేనేగా కష్టపడి సంపాదిస్తుంది. ఇది వచ్చే సమాధానం. అంతెందుకు, వారం క్రితం బిజినెస్ పని మీద లక్నో వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా స్కూల్ మేట్, కాలేజ్ మేట్ ప్రభాకర్ కలిశాడు. ఇద్దరికీ చాలా సంతోషం అనిపించింది. తమ ఇంట్లో ఒకరోజు ఉండాల్సిందేనని బలవంతం పెట్టి వదల్లేదు. అతనున్న ఫ్లాట్ మరీ పెద్దదేమీ కాదు. 3 బెడ్రూమ్ల స్టాండర్డ్ ఫ్లాట్. అతనికి 2 కూతుళ్ళు. లలిత అతని భార్య. మొదట్లో ఉద్యోగం చేసేదట కాని పిల్లలు చూస్తుంటే పెరిగిపోతారు. ఒకసారి వారి చదువులు పూర్తయ్యాయా వాళ్లు మనకి అతిథులే అవుతారు. ఇప్పుడే కదా మనకు వాళ్ళు, వాళ్లకు మనం. తనవి తీరా వాళ్లతో గడపనివ్వండి అంటూ ఉద్యోగం వదిలేసిందట. అక్కడున్నంతసేపు శంకర్ గమనిస్తూనే ఉన్నాడు. పిల్లలు ప్రతిదానికి అమ్మా అమ్మా అంటూ ఆమె చుట్టూ తిరగటం. లలిత కూడా ఏమాత్రం విసుక్కోకుండా వాళ్లకు కావలసినవి అమర్చటం. ప్రభాకర్ లలిత మాటల్లో కూడా ఎంత ప్రేమ! పెళ్ళై 20 ఏళ్లైనా ఏ ఏడాది క్రితమో వివాహం జరిగిన నూతన దంపతుల్లా. శంకర్ హాల్లో కూర్చొనే ఉన్నాడు. లలిత, కాఫీ అంటూ వంటగదిలోకి వెళ్లాడు. ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్ వెనక ఉన్న గ్లాస్ అద్దంలో లీలగా వాళ్లు కనిపిస్తున్నారు. స్టవ్ ముందు నించొని కాగుతున్న పాలను చూస్తోంది లలిత. ప్రభాకర్ వెనక నుండి వెళ్లి మాకు కాఫీ అంటూ కుడి చేతిని చాపి ఆమె పొట్ట నిమరటం, ఆమె సున్నితంగా వారిస్తూ సిగ్గుపడుతూ హాల్ వైపు అతడున్నాడని సైగ చేయటం. ఇహ వంట ప్రహసనం చూస్తే నలుగురూ కలిసే చేశారు. గంటలో ఎన్ని వంటకాలు చేసింది! పిల్లలకు ఇష్టమని పులిహోర, సేమ్యా పాయసం, మామిడికాయ పప్పు. శంకర్కి ఇష్టమని ప్రభాకర్ చెప్పి మరీ చేయించిన ఆలూ ఫ్రై, కొబ్బరి పచ్చడి, హైదరాబాదీ స్టైల్ బగారా బెంగన్. మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోయాడు శంకర్. వాడి ఇల్లు, పిల్లలను చూశాక అతనికి ఏం కోల్పోయాడో అర్థమైంది.
ఆ రాత్రి మూన్లైట్ డిన్నర్ ఇస్తానన్నాడు శంకర్. పిల్లలు రామనేశారు. అసైన్మెంట్ చెయ్యాలంకుల్, మీరు ముగ్గురు వెళ్ళండి అన్నారు. చాలాసేపు మౌనంగా కూర్చున్నాక ప్రభాకర్ అడిగాడు, నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట అడగనా శంకర్? మన మధ్య అనుకోవడం ఏంట్రా, అడుగు. ఎందుకో నువ్వు ఉత్సాహంగా కనిపించడం లేదు. వెన్నెట్లో ఎప్పుడైనా పాటలు పాడకుండా ఉన్నావా? ఎనీ ప్రాబ్లం? నువ్వు మాత్రం సంతోషంగా లేవు. వసుధ బాగా చదువుకుంది, డాక్టర్ అన్నావు. ఎనీ మిస్అండర్స్టాండింగ్స్? నీకు నేనెంతో, లలిత కూడా అంతే. షేర్ ఇట్. మేమేమైనా చేయగలిగితే. శంకర్ సమయమిస్తూ డ్రింక్ ఆర్డర్ చేయనా అంటూ అతను జవాబిచ్చేలోగానే బేరర్ని పిలిచి వైన్ ఆర్డర్ చేశాడు. లలిత, నీకు? ఈ వాళ్ళకి వదిలే ప్రభాకర్, లెమన్ జ్యూస్ చాలు. శంకర్ ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం చూసి, మరీ అంతగా నివ్వెరపడకు, జస్ట్ కంపెనీ ఇస్తుందంతే. ఇహ ఆగటం శంకర్ తరం కాలేదు. మనసును దహించివేస్తున్న బాధంతా గుక్క తిప్పుకోకుండా ఏకరవు పెట్టాడు చివరగా. నాకది ఇల్లో గుడో అర్థం కావట్లేదు. ఎక్కడ తప్పు చేశానో తెలియటం లేదు. అతని స్వరంలో అపరాధ భావన. ఈలోగా వెయిటర్ డిన్నర్ సర్వ్ చేశాడు. అతను వడ్డించి వెళ్లగానే నాప్కిన్ ఒడిలో పరుచుకుంటూ, ఐడెంటిటీ క్రైసిస్ అంది లలిత. ఉలిక్కి పడ్డాడు. నాకా? అప్రయత్నంగానే అడిగాడు శంకర్. కాదు, వసుధకు. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు శంకర్ గారు. చిన్నప్పటి నుండి 4 పిల్లలతో పెరిగిన వాళ్లలో అరుదుగా ఒకరిద్దరూ అలా ఉంటారు. తమకు ప్రాముఖ్యత ఇవ్వటం లేదని, తమను ప్రత్యేకంగా చూడాలని. నా అంచనా నిజమైతే వసుధ 4 ఆడపిల్లల్లో చిన్నదై ఉండాలి. అవును, మరింత ఆశ్చర్యపోయాడు శంకర్. మా లలిత క్లినికల్ సైకాలజిస్ట్ తెలుసా? చెప్పాడు ప్రభాకర్. విస్తుపోయాడు శంకర్. ఉద్యోగం అంటే ఏ టీచరో, బ్యాంకు క్లర్కో అనుకున్నాడు తానిన్నాళ్ళు. అసలు మెడికల్ ఫీల్డ్ ఎంచుకునేవారు స్వతహాగా 4 కన్నా తాము భిన్నంగా ఉండాలని కోరుకుంటారు. తమ ఔన్నత్యం నిలుపుకునేందుకు డాక్టర్ను పెళ్లాడేందుకు ఇష్టపడరు. ఇంజనీర్గా మీ ఉద్యోగం నచ్చక కాదు, కొన్నాళ్లు ఓపిక పట్టినా మరేదో సాధించాలనే మిమ్మల్ని బిజినెస్ వైపు మళ్లించారు. ఇంటి బాధ్యతలను ఆమె ఆస్వాదించలేకపోయారు. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి. కాలం మారిపోయింది. అమ్మాయిలు పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు వారి ఈగోలను పెంచి పోషిస్తున్నారు. నా కూతురికేం తక్కువ, తనకన్నా ఎక్కువ చదివినవాడు, డబ్బున్నవాడు, అందగాడు, తను గీసిన గీచ దాటనివాడు అంటూ గొంతెమ్మ కోర్కెలను మప్పుతున్నారు. కాని తను ఎలా ఆనందంగా ఉండాలి, తన వారిని ఎలా ఆహ్లాదంగా ఉంచాలో చెప్పటం లేదు. పెళ్ళంటే మొగుడి సంపాదన, దర్పమూ కాదు కదా. పిల్లలు గాలికి పెరుగుతారా? చూస్తున్నాంగా, ఈ సాంకేతిక యుగంలో ఎప్పుడు ఏ దుష్ట ఆలోచన పిల్లల బుర్రలను పురుగులా తొలిచేస్తుందో. ఆడపిల్లలైనా మగపిల్లవాడైనా వారి ఇంగితం వారికి తెలిసి మంచి చెడు తెలుసుకునే వరకు కంటికి రెప్పలా కాపాడవలసింది తల్లే కదా. పసివయసులోనే నేరాలకు పాల్పడుతున్న ఎంతో మందిని చూస్తున్నాము. తల్లి పాత్ర కత్తిమీద సాములాంటిది. నొప్పించకుండా పిల్లలను ఒప్పిస్తూ పెంచాలి. మనను పెంచిన అమ్మలైనా, మనం పెంచే పిల్లలైనా. అందుకే మన పిల్లలను మన సమాజంలో పెంచాలి. మనం ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామో వాళ్లు తెలుసుకోవాలి. రెక్కలు ముక్కలు చేసుకుని వారిని అందలాలు ఎక్కించటం కాదు, చెమట విలువ తెలియాలి. ముందు డిన్నర్ చేద్దాం లలిత. డిన్నర్ చేస్తూ పిల్లల గురించి మాట్లాడుకున్నారు. ప్రభాకర్ కూతుళ్ళిద్దరూ కవల పిల్లలు. ఇష్టంగా హోమ్ సైన్స్ చదువుతున్నారు. శంకర్ వయసు ప్రభాకర్ వయసు ఒకటే కాని పెళ్లయ్యాక ఒక 4 ఏళ్లు ప్లానింగ్ అని, రెండోవాడికి గ్యాప్ ఉండాలని. పెద్దవాడు 10వ క్లాసు, రెండోవాడు 6వ క్లాసు. అదే హోమ్ సైన్సు మీ చాయిసా వాళ్లదా? ఇంజనీరింగో మెడిసినో పంపలేకపోయారా? ముందు వద్దనుకున్నాం. అందుకే వాళ్లను స్వేచ్ఛగా చదువుకోనిచ్చాం. మాకు ఎవరితో పోటీ ఎందుకు చెప్పు? నా పిల్లలు ఆనందంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు వెళ్తామంటే ఒప్పుకునేవాణ్ణి. కానీ మీ ఇష్టం అంటూ మాకే వదిలేశారు. కోచింగ్లు, 24 గంటలు చదువులు, ఆ టెన్షన్లు అవసరమా అనిపించింది. సాయంత్రానికి పిల్లల రాకకు తల్లి ఎదురుచూడటం ఇద్దరికీ ఎంత ఆనందం. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉన్నా రాత్రి 8 మేం 4 టీవీ ముందు కింద కూర్చొని డిన్నర్ చేస్తాం.
టీవీ చూస్తూ. నలుగురం తలో పని చేసుకుంటాము. మాకున్నవి 2 బెడ్రూమ్లు, ఒకటి మాకు, ఒకటి పిల్లలిద్దరికీ. మూడోది ఎప్పుడూ వచ్చిపోయే వారికోసం. పిల్లలు చదువుకున్నంతసేపు మేము వాళ్లతోనే కూర్చుంటాము. నా సంపాదన ఎంతో వాళ్లకు తెలుసు. నా కుటుంబం పట్ల నా కమిట్మెంట్స్ తెలుసు. అందుకే వాళ్ళు నన్ను గొంతెమ్మ కోర్కెలు కోరరు. మా ఇంట్లో ల్యాండ్లైన్ ఫోనే వాడతాము. బయటకు వెళ్తే ఎంతో అవసరం అనుకుంటే తప్ప సెల్ ఫోన్ ఉందనే గుర్తించుకోము. ఐస్ క్రీం ఆర్డర్ చేశాక ఎదురు చూస్తూ ఎక్కడ దారి తప్పానో తెలుస్తోంది అంటూ గొనిగాడు శంకర్. కాదు శంకర్ గారు, మన ఆర్థిక స్తోమతతో సరితూగేవారితో ఉన్నంతవరకు ఈ పోటీతత్వం రాదు. ఎప్పుడైతే చూపు పైకి మళ్లుతుందో అప్పుడు దారి తప్పుతాము. వసుధకు ఉన్నదల్లా ఐడెంటిటీ క్రైసిస్. అది చదువైనా, ఉద్యోగమైనా, బ్రతికే స్థితిగతులైనా, చివరికి భక్తి కూడా. పక్కింటావిడ ఎందుకు భక్తురాలుగా మారిందో మనకు తెలీదు. కాని ఆవిడికన్నా నేను ఏం తక్కువ అనుకుంటేనే వచ్చే చిక్కు. ఆవిడ వెండి ప్రమిదలో దీపం పెడితే నేను బంగారు ప్రమిదలో పెడతాను. ఆవిడ 50 మందికి ప్రసాదాలు పంచితే నేను 100 మందికి సంతర్పణ చేస్తాను. చివరికి నా పూజలక దేవుడు దిగి మా ఇంటికి నడిచొస్తాడనే భ్రమలోకి వెళ్ళిపోతారు. నిజానికి భగవంతుడికి రామ అనే ఒక పిలుపు చాలదా? తోటివారిలో భగవంతుడిని చూడగలగటం కన్నా ఈ అభిషేకాలు, కళ్యాణోత్సవాలలో గొప్పతనం ఉందా? ముందసలు బాధ్యతా రాహిత్యంగా పూజలు, పునస్కారాలు అంటే దేవుడు కరుణిస్తాడా? ఇది ఒక రకమైన మెంటల్ డిజార్డర్. ఎదుటివారిని చూసి మేం చెయ్యలేమా అనుకోవటం, నేను చెయ్యగలిగింది నేను చేస్తాను అనుకోలేకపోవటం. నిజానికి భగవద్గీత చదివి అర్థం చేసుకున్న వారెవరూ ఇంత మూర్ఖంగా ఆలోచించరు. లలిత, మీరు పూజలు చెయ్యరా? హఠాత్తుగా అడిగాడు శంకర్. నేను నాస్తికురాల్ని కాదు శంకర్. ప్రభాకర్ రోజూ దీపం వెలిగిస్తాడు. అది కుటుంబం కోసం. మేము గుడికి వెళ్తాము ఎప్పుడో ఒకసారి, కాని ఏమీ కోరుకోము. నేను నా ఇంటిని ప్రేమిస్తాను, నా పిల్లల్ని ప్రేమిస్తాను, నా ఇంట్లో ప్రతి వస్తువుని ప్రేమిస్తాను. వాటన్నింటి రక్షణ నా బాధ్యత. ముందు నా భర్త, నా పిల్లలు, తరువాతే ఏ దేవుడైనా ఏదైనా. వారందర్నీ సంతోషంగా ఉంచడమంటే నేను సంతోషంగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పనా, చివరికి ఆ దేవుడు స్వర్గం రాసిస్తానన్నా నాకు నా ఇల్లే కావాలి. ఇంకో చిత్రం చెప్పనా శంకర్? నేను లలిత గురించి, పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. లలిత నా గురించి, పిల్లల గురించి ఆలోచిస్తుంది. మా పిల్లలు మా ఇద్దరి గురించి ఆలోచిస్తారు. మేం నలుగురం మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తాం. ఇంతకన్నా స్వర్గం ఎక్కడైనా ఉందా చెప్పు అన్నాడు ప్రభాకర్. సరిగ్గా ఏడాది తరువాత ప్రభాకర్కి శంకర్ నుండి మెయిల్ వచ్చింది. నేనిప్పుడు స్వర్గంలో ఉన్నాను, మా ఊళ్ళో. అంటే తన భార్య మనసుని, పిల్లల మనసుని, ఇంటిని స్వర్గంలా మలుచుకున్నాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.